వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, మదురై, ఏ ఊరు ఏ డిపార్ట్మెంట్ వదిలేరు మీరు అందరూ అని మేము అడుగుతున్నాం. ఈ బ్యాంక్ గ్యారంటీలు జవహర్ రెడ్డి సిఎస్ గా ఉన్నాడు. దేనికి? మైన్స్ అండ్ డిపార్ట్మెంట్కి. సో జవహర్ రెడ్డి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి. నిర్మలా సీతారామన్ గారు వెంటనే సిబిఐ ఎంక్వైరీ కాల్ ఫర్ చేయాలి. ఆర్బీఐ యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు కన్నా ఈ బ్యాంక్ గ్యారంటీ లాపాలి. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ టు ఇష్యూ బ్యాంక్ గ్యారంటీస్ ఇన్ ఇండియా. ఇట్ హ్యాస్ టు స్టాప్. అయ్యింది, ఇప్పుడన్నా ఆపండి అని మేము అడుగుతున్నాం. ఎంక్వైరీ చేయండి. దీనికి సంబంధించిన ఆఫీసర్స్ సస్పెండ్ చేయండి, అరెస్ట్ చేయండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు దీని మీద ఎంక్వైరీ చేయాలి. చీఫ్ సెక్రటరీని అరెస్ట్ చేయాలి, జవహర్ రెడ్డిని. ఆయన ఉన్నప్పుడు జరిగింది. ఆయన మైన్స్ డిపార్ట్మెంట్ ఆయనే చూసుకున్నాడు. లాస్ట్ లో ఒక బ్రాంచ్ లేదు, ఆ బ్యాంకుకి ఇక్కడ బ్రాంచ్ లేదు, ఒక ఆఫీస్ ఉంది ఢిల్లీలో. ఎలా వీళ్ళు ఇష్యూ చేస్తారని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ఈ బ్యాంక్ గ్యారంటీ స్కాము సిబిఐ ఇన్వాల్వ్ కావాలి, సుమోటోగా తీసుకోవాలి. సింగరేణి కాలరీస్ లో కూడా తెలంగాణలో కూడా ఈ బీజీలు ఇచ్చున్నారు. అది ఎవరో దీంట్లో జరిగిందో నాకు తెలియదు, కానీ సింగరేణి కాలరీస్ కూడా ఇచ్చున్నారు. ఇంకా ఏపీ గవర్నమెంట్ లో, ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ కి ఈ బీజీలు ఇచ్చున్నారు. అది బయటకు రావటం లేదు. అయ్యంతా బయటకు తీయాలి. ఈ బ్యాంక్ గ్యారంటీలు ఏమేమి స్కామ్ ఉన్నాయో ప్రతి కాంట్రాక్టర్ ని బొక్కలో వేయాలి. ఇంకొకటి బ్యాంక్ గ్యారంటీ, ఇటువంటి దొంగ బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చేదానికి భయపడాలని కూడా నేను మనం చేస్తాను. ఏం అంత లేఖితనమా? అంత భయం లేదా? ఏం చేయరు, ఏం పీకుతారని మీరు అనుకుంటున్నారా? ఏం భయపడతామా? మీ దగ్గర డబ్బులుంటే మడిసి పెట్టుకోండి, న్యాయంగా వ్యాపారం చేయండి అని కూడా మేము మనం చేస్తున్నాం. ఇంకొక విషయం, ఈ బ్యాంకుకి గ్లోబల్ హెడ్ సెంథిల్ కుమార్, ఆయన పేరు సెంథిల్ కుమార్, చెన్నై. ఆయన దీన్ని లింక్డ్ఇన్లో చూస్తే బీకామ్ ఎంకామ్ బ్రాకెట్ అంటే బీకామ్ పాస్ అయ్యాడు అతను. ఆయన డిప్లొమా ఇన్ సైబర్ క్రైమ్ అంట. ఇందా గ్లోబల్ హెడ్ ఏంది, బీకామ్ పాస్ అయింది, మీరు ఇష్టం వచ్చినట్లు బీజీలు ఇచ్చేసి. సరేనా, ఓ పని చేస్తాం, మీకు ఇంక బీజీలు కావాలంటే మీరు ఆడదాకా పోయి బీజీలు తెచ్చుకునేదానికి ఆనం బ్యాంక్ అని నేను పెడతానా, రాజుపాళ్ళు ఆనం బ్యాంక్ రాండి, నేను ఇచ్చేస్తా. ఎన్ని కోట్లకు కావాలా? అసలు ఈ స్కామ్ ఏంటంటే